ప్రధాన అర్చకుడు మా నాన్నగారు వీరభద్రయ్య స్వామి 85 ఇయర్స్ ఉంటాడు. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంటాడు. అప్పుడు ఇది జోగిపేట గ్రామం. తదనంతరం ముందు మేము చేయబట్టి వంశపర్యారంగా 400 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. 400 సంవత్సరాల నుంచి చేస్తున్న సంగతి మనకు తెలుసు. మా నాన్న చేసి, మా నాన్న వాళ్ళ ఫాదర్ అది వంశపర్యారంగా చేస్తున్నాం. అయితే ఈ యొక్క జోగిపేట గ్రామం అనేది ఫస్ట్ రామాపురం. జోగిపేట గ్రామం రామాపురం అయితే ఇది కారెండపడవి. ఇది కారెండపడవి పలుగురాల గుట్ట. ఎక్కడ వదులు వైస్టోన్ వెళ్తారు. పాలరౌతు ఎక్కడైనా ఆ పాలరౌతు లోపల 108 అడుగుల్లోకి వెళ్ళి స్వామి వారు వీళ్ళు ఉద్భవించారు. పార్వతీ పరమేశ్వరు. ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులకి వెళ్ళి వచ్చినాక కారెండ పడేవైతే ఆవులు మేకలు మేపుకునే వాళ్ళు అడవి కదా ఇక్కడ వచ్చారు. వచ్చేసినాక ఈ ప్రాంతానికి వచ్చేసరికి పడిపోయారు. ఇక్కడ తగిలి వాళ్ళందరూ పడిపోయారు అన్నట్టు. బండి పల్టీ అయింది, ఎడ్లు స్పృహ పడిపోయాయి. అవన్నీ రకరకాలుగా వాళ్ళకి జరిగింది అన్నట్టు. వాళ్ళ యొక్క యజమాని ఉంటాడు కదా, వాళ్ళ యజమాని. ఆ యజమానికి స్వామివారు కళలో పోయాడు. కళలో పోయేసి మీ వారు ఈ విధంగా అయింది ఇట్లా సంగతి అని చెప్పేసి కళలో పోయేసి, నేను జోగినాథ స్వామిని ఉన్నాను, పలాని ఏరియాలో మీ వాళ్ళు పడిపోయి ఉన్నారు, నేను జోగినాథ స్వామిని ఉన్నాను, ఇది జోగిపేటని నామకరణం చేసేసి జోగినాథ స్వామి అని పెట్టమన్నారు. అప్పుడు ఆ కళలో 6 స్తంభాల గుడి కట్టిమన్నారు. 6 అందుకే 6 స్తంభాలు అప్పుడు కట్టింది. ఇంకా చెప్తే చాలా ఉంటుంది. అప్పుడు జోగిపేటని నామకరణం చేసేసి జోడు లింగాల జోగినాథ స్వామి అని పార్వతీ పరమేశ్వరం బోలో జోగినాథ స్వామికి గంట ఉంటుంది స్టోరీ. ఇంకా చిన్నగా మీకు చెప్పాను. మరి మన రథోత్సవము శ్రీరామనవమి తెల్లారి దశమి రోజు రథోత్సవం. ఇక్కడ చూడవలసిన కార్యక్రమాలు రథోత్సవం ఒకటి, శివపార్వతుల కళ్యాణము, లంకాదానం. ఈ 3 మన దగ్గర. మనకు డేట్ అవసరం లేదండి. శివరాత్రి రోజు శ్రీరామనవమి తెల్లారి దశమి. ఇక్కడ డేట్ మనకు జోగిపేట జాతర ఎప్పుడు అనేది డేట్ లెక్క పెట్టుకోవద్దు. శ్రీరామనవమి అలా తెల్లారి, రేపు అక్కడ జోగిపేటలో రథోత్సవము అనేది తెలిసిపోతుంది.